ఇప్పుడు బండి సంజయ్ ఏమంటుండు, ఎల్ఆర్ఎస్ పేరుతో వ్యవహారం అంతా కింద మీద అవుతుంది, సర్కారు కొత్త దుకాణం పెట్టింది, ఇది ఎట్లా ఏంది ఏం కథ అని అంటుండు. అయితే సరే, ఇప్పుడు బండి సంజయ్ బాధ ఏంది, ఎట్లా ఏంది ఏం కథ అనేది తీసుకుందాము. పాపం బండి సంజయ్ అన్న బువ్వ తిన్నాడో, బువ్వ ఎక్కది ఇప్పుడు టిఫిన్ కావచ్చు. ఏదో ఇక నాకు గీసినాడు గీస్తున్నా, ఇక నాకేమో అంత ఏమైనా ఆర్టిస్టునా. అయితే బండి సంజయ్ బాధ ఏంటంటే, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఇక మరి గతం ఆయన అనేది ఏంది గదే అంటాడు. గతంలో ఎల్ఆర్ఎస్ని ఫ్రీగా చేస్తామని మరి ఏది లేదు ఎక్కడ లేదు, మరి ఇప్పుడు ఏమాయని కెరిగిస్తున్నట్టు అంతే అంతే కదా. మరి ఇప్పుడు రేవంత్ అయ్య ఏమనుకొస్తుండో అంటే, సరే ఈ లేఅవుట్ల క్రమబద్ధీకరణ షెడ్డా పడ్డా, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు విడిగా పర్మిషన్లు ఇచ్చిర్రు, అక్రమ లేఅవుట్లకు కూడా పర్మిషన్లు ఇచ్చిర్రు. కథ వీటితో నడిపించి ఇక మరి అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిర్రు, షెడ్డో పడ్డో ఏ వారం చేసిరు ముచ్చట మనం వింటనే ఉన్నాం. నిన్న మొన్న సిద్దిపేట అది హరీశమయ్య ఇలాకల కబ్జాలు, సర్కారు భూముల కబ్జాలు చేసినాం, మేమే చేసినాం. ఇక అది ఏదో అయ్యింది పోయింది, కానీ ఇప్పుడు ఏదో అవుతట్టుంది కథ. వామ్మో వద్దని ఒకటి చూసి ఒకలు, ఇది ఈదర పోయి బాధలు అవుతట్టుంది, బదనామైతట్టున్నాం, ఇజ్జది పోతట్టుందని పాస్ పుస్తకాలు తీసుకొచ్చి కలెక్టర్లకు ఇచ్చిపోయారు నిన్నమన. ఇదంతా మనకు ఎరుకున్న ముచ్చటే. ఎందుకు? సర్కారు భయానికి. సర్కారు ఏదో ప్రభుత్వ భూముల ఆక్రమించుకున్న లగ్గం నాగవెల్లి చేస్తుంది కాబట్టి లాభం లేదు, మరి మా పెళ్ళి కూడా ఏడవుతుందో అని ఈ రకంగా వాళ్ళు భయానికో భక్తికో మేము కూడా కబ్జా చేసామని పాస్బుక్లు ఇచ్చిపోయారు. ఇక నిన్న ఇక రేవంతం అయ్యా 25 లక్షల దరఖాస్తులు పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. ఇక వాటిని షెడ్డో పడ్డో మరి ఇక కథం పట్టియాలి. వాటికి వచ్చే నెల 31 వరకు గడువు. ఈలోగా మీరు ఈ అప్లికేషన్ కథం పట్టించుకుంటే మీకు 25% డిస్కౌంట్ కూడా ఇస్తామనేది ఇప్పుడు సర్కారు అనుకొస్తుంది. ఎందుకంటే సర్కారు ఖజానాలో ఇప్పుడు కూర్చొనాలు లేవు, కుండల బువ్వ లేదు, అంత గోక్కొని నాక్కొని పెద్ద మనిషి కేసీరావయ్య తిన్నాడు కాబట్టి అందులో ఏం లేదు అంచుకు. ఇక కాబట్టి ఇక ఇప్పుడు సర్కారు మరి కింద మీద పశల కాడ ఉంది కాబట్టి, పశలు లేవు కాబట్టి, కుండల బువ్వ లేదు కాబట్టి జర వెనక ముందు ఆడుతున్నా అనే కాడికి వచ్చింది కథ. అయితే సరే, ఇప్పుడు బండి సంజయ్ ఏమంటాడు, మరి మీరు ఉత్తపుణ్యానికి చేస్తామంటిరి, ఆయన మాట్లాడుతుంది, మరి ఇప్పుడేంది మీ కథ ఎల్ఆర్ఎస్ కథ అనేది ఇప్పుడు బండి సంజయ్ ఈ కోయిలాగా లేంకడు కొడుతుంది. ఈ కోయిలాగా సంగతి ఏందో ఆర్చుకుందాం. సరే, ఇప్పుడు సర్కారు సంతకం పెట్టిలో లేదనేది రేవంతమయ్య జరా పిరిగా చేస్తేందుకు ఎట్లా ఏంది ఏం కథ, వీడికే మేము బొచ్చంత తిప్పల పడుతున్నాం అనేది ఇప్పుడు వీళ్ళు అంటారు. అయితే ఇప్పుడు బండి సంజయ్ కథ తీసుకుందాం. ఇప్పుడు గతంలో ఇక నీ దండం పెట్టి ఏం చెప్పాలనో ఎట్ట చెప్పాలనో కానీ ఓ అమ్మ వల పోసేదే ఉంది, కల కన్నీరు తీసేదే ఉంది కథ. ఇక బండి సంజయ్ సరే, ఇప్పుడు బండి సంజయ్ ఈ దుకాణం ముందట వేసుకోండు, ఏది ఈ బండి కోయిలాగా, ఈ బండి కోయిలాగా జర ఖతర్నాక్ కోయిలాగా బాగానే పోండ్రి వెళ్తుంది. అయితే మరి ఇప్పుడు ఈ బండి కోయిలాకు నేను ఏమడుగుతుంది అయ్యా అంటే, గతంలో కర్రె పసరు వసూలు చేసి వీళ్ళే బీజేపీలు అన్నారు, పెద్ద మనిషి అక్కడ మోడీ ఉండే కదా, ఈయన కూడా ఇప్పుడు కేంద్ర మంత్రినా, ఈయన తక్కువనా కథ. కర్రె పసరు వసూలు చేసి పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షలు వేస్తామన్నారు.
కర్రెపశలు మురట్ల మూలుగుతున్నాయి. అర్రలల్లా, తొర్రలల్లా, కుండలల్లా, సందకపేటలల్లా, బయట దేశాలల్లా. స్విస్ బ్యాంకులో మురట్ల మూలుగుతున్న కర్రెపశల్ని తీసుకొచ్చి మేము సామాన్యుల అకౌంట్లలో, రైతుల అకౌంట్లలో, పేదోళ్ళ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తాము అన్నారు. మరి ఏమాయనే బండి కోజాగా వేసినావే ఓ బండి కోజాగా ఇక మరి వేసినావా? కర్రెపశలు వేసినావా చెప్పు. పుసా 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 ఇప్పుడు సర్కారు కుండల బువ్వ లేదని లోకమంతా ఎరికి. రేవంతమయ్య గద్దెనెక్కినాక నీ పాడైపోను కారా. నేను లంక బిందెలు అనుకుంటే ఇక గీ ఉన్నాయి, బోయికలు బొచ్చలే ఉన్నాయి అనేది అందరికి ఎరుకున్న ముచ్చటే. నా ఇక నువ్వు ఇలా తీగరాగాని తీసి కొత్త పాట పాడేది ఏముంది బండి కోజాగా. ఇట్లా ఉన్నది కథ. కర్రెపశలు అయితే అక్కడనే పోయినాయి, జాడలేవు, పత్తలు వాయి ఎక్కడ పోయినాయో ఎవడు మింగిండో. ఎటు పోయినాయి 15 లక్షలు? ఏమని సోమాయి ఎందుకు వేస్తాడు మోడీ అనరా అనలేదా? మరి ఏమాయ్? సరే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎల్ఆర్ఎస్ను పిరిగా చేస్తామన్నారు. ఏమా ఎటువా దోపిడికి ఇవ్వబడరు అనేది నువ్వు అంటున్నావు. మరి మీరన్నా ముచ్చటేది. మరి కోడలికి బుద్ధి చెప్పి అత్త హౌస్లో ఎండపోయిందనే గిదే కావచ్చు. మరి మీరు ఉద్దారకం చేసి పక్కనోని అన్నా ఓ సక్కదానం. నువ్వు 15 లక్షల రూపాయలు ఎక్కడవా? అవి జాడలేవా, పత్తలేవా, రాశికి రావా, రంగానికి రావా? ఇక ఈ కథ గిట్ల ఉంది. వామ్మో. అయితే ఇక ఇది పోయింది. కర్రెపశల కథ ఇట్లా ఉందా? ఇక ఇంకో కథ ఏందయ్యా అంటే ఇక ఇప్పుడు వీళ్ళ చరిత్ర పెద్దగా ఉంది, చెప్తే ఇంక ఒడవదు అది. కానీ ఇప్పుడు నాకు టైం లేదు, మళ్ళీ అందరినీ మందలియాలి కదా. అక్కడ జగనాలు ఉండే మళ్ళీ ఇటు నమస్తే తెలంగాణ చేసినా కూడా మళ్ళీ చెడ్డో పడో అడగాలి. ఇక పోతే ఏడాదికి ఎన్ని 2 కోట్ల ఉద్యోగాలు. ఇప్పుడు 12 ఏళ్ళ పొద్దు మోదీ గజరేకి 12 ఏళ్ళ పొద్దు. ఏడాదికి పోరగాళ్లకు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎటుబాయ్ బండి కోయాగా? ఓ బండి ఎద్దు ఎటుబాయ్ 2 కోట్ల ఉద్యోగాలు ఎటుబాయ్ ఏమంటున్నా? పోరగాళ్లకు 2 కోట్ల ఉద్యోగాలు. పోరగాళ్ళు ఎదురు చూసి ఏం చేయాలన్నా గది. ఆ ఉద్యోగం రాకుండా వాళ్ళకు పిల్లని చేయాలలేదు. ఇప్పుడు మరి ఈ కథ చెప్పవు మరే, ఇది చెప్పరు. ఎంతసేపు చెప్పు ఎదటోని మీదనే ఎట్లా బదనాం చేయాలి, ఎట్లా నిందేయాలి. మేము సుఖం పూసలేము, మేము సూత పూసలేము, మేము రామశాఖని పని చేస్తున్నాము, బ్రహ్మాండంగా ముంగడి పోతున్నాం అంటే ఏది మరి మీ కథ వెనకనే పనిచేయరుగా. 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఏమంటారు? ఇప్పుడు సబ్బన్న వర్గాల పడుసు పోరగాళ్ళు. మీరు చేసేది ఏందయ్యా అంటే, మీరు ఏం చేస్తారంటే వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసే రైతన్నలా ఇగో వీళ్ళ కథ ఏంటంటే నీరవ్ మోదీ మరి మోదీ అంటే వీళ్ళ పాలైనా ఏందో మరి మొత్తం మీద నీరవ్ మోదీ, చోక్సీ, ఇగో వీళ్ళు ఈ కోల్యాగలు బ్యాంకోళ్లకు లక్షల ఎగ్గొచ్చి ఇక మన అద్దులో ఉండరు, మన పొలిమేరలో ఉండరు, సముద్రాలు దాటి ఖండాలు దాటి బయట దేశాలల్లో మంచిగా బగ్గా ఇక వాళ్ళ ఎంజాయ్ కాదు, వాళ్ళ కథ కాదు. గీళ్ళను మాత్రం ఒక్క రైతన్న బ్యాంకులకు పోయి సారు నేను మట్టిలో పుట్టి మట్టితో పోరాడే బిడ్డను, నాకు షేడో పాటు మీరు జర లోన్ ఇస్తే నేను ఈ సమాజానికి అక్కడికి వచ్చే పంటలు పండిస్తా, నా చేతి సలువతోనే కదా ఈ సమాజం బతుకుతున్నది అన్న చేతులకు మాత్రం పైకి ఇస్తేందుకు వాళ్ళకు చేతులు రావు, వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట బ్యాంకులకు. కానీ గిసవంటి మంది కొంపలు ముంచేటోళ్ళకు మాత్రము
నీరవ్ మోదీ, చోక్సీ ఇట్లాంటి వాళ్ళు వేల కోట్లు తీసుకొని ఇవాళ దొంగలోనే పారారాయి బయట దేశంలో సంసారం చేసేవాళ్ళకు మాత్రము ఈ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇది కాదా? ఇప్పుడు ఇది కూడా తెలియాలి జనాలకు. ఆహా ఇదా కథ అనేది. అంటే బీజేపీ వాళ్ళు కూడా ఎంత సుఖం పోస్తుందో అనేది కూడా అర్థం కావాలి. బయటకోయాగా ఇగో ఇది కథ. మరి మీ గిసబెట్టి కథలు పెట్టుకొని మరి ఇప్పుడు ఆయనే ఎల్ఆర్ఎస్ చేస్తలేడు ఏమైంది, ఇచ్చుకపోయి బచ్చల పండుగ పనిచేది అంటే మరి నీదే పనిచేది. ఇప్పుడు మరి ఈ కథ ఏంది? 2 కోట్ల ఉద్యోగాలు అయ్యి ఇంకా మీ కథలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు పొద్దుపోతుంది, టైం లేదు, అందరూ నడుచుకోవాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఏమాయే. మరి ఈ రకంగా మీరు నీరవ్ మోదీ, చోక్సీ లాంటి బడా పెద్ద పెద్ద నాయకులకు మీరు ఆరతులు బట్టి, మంగళారతులు బట్టి విమానాలు ఎక్కించి బయట దేశాలలో తోలుతారు. ఇక్కడ రైతులకు మాత్రం పట్టించుకోరు. ఇగో గీ కథ బండి, ఇది గీ కథ.